ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. శుభాశీషులమ్మ, దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా. గురుగారు, ఇప్పుడు మనకి 7వ తారీఖున గ్రహణం వస్తుంది కదా, చంద్రగ్రహణం అంటున్నారు దీన్ని. మనకి నైట్ టైం వస్తుంది అని అంటున్నారు. అయితే మామూలుగా గ్రహణం అనేసరికి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఎన్నో రకాల భయాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రహణంలో ఇలా చేయకూడదు, అలా గర్భవతుల దగ్గర నుంచి జాగ్రత్తలు ఉంటాయి. సో అసలు ఇలా నిజంగానే అంత భయంకరంగా ఉంటుంది అంటారు? అంటే గ్రహణం అప్పుడు మనం చేయకూడని పనులు ఏంటి, అసలు చేయాల్సిన పనులు ఏంటి, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా అసలు? బాగుందమ్మా. ఎంతోమందికి తెలుసుకోవాల్సిన ఇది. గ్రహణము అనేటువంటిది పూర్వకాలం నుండి కూడా ఈ గ్రహణాలు రావడాలు సహజంగా మనకి పాతపడిపోయాం. అవును. కొత్తగా ఏమన్నా అంటే మరలా సంవత్సరమో 6 నెలలకో వచ్చే దాన్ని బట్టి మరలా రావడమే అవుతోంది. కానీ గ్రహణం ఉంటుంది. గ్రహణము యొక్క తీవ్రత, దుష్ప్రభావాలు ఇలాంటి వాటికి భయపడకుండా ఉండడానికి తేలికైన, అందరికీ ఆమోదించదగ్గ విషయం. జాతులు సరే తీసుకునే వాళ్ళు బాంబలు ఉంటారు. ఇంట్లో పూర్వకాలంలో మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అవన్నీ నేను కాదనడం లేదు. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు అవ్వచ్చు. ముఖ్యంగా ఆ కిరణాలు, విశ్వంలో ఉండేటువంటి ఆ గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు, అడ్డు తొలగిన తర్వాత ఆ వచ్చే కిరణాలు, విశ్వకిరణాలు, శక్తి కిరణాలు, ఆ వాటి గురించి విశ్లేషంగా మనం ఒక సూక్ష్మంగా చెప్పడానికి మనం చెప్పుకుందాం. కిరణాలు ఆ యొక్క ఎంత దూరాల్లో ఉన్న గ్రహాల నుంచి ముఖ్యంగా మనం లెక్కెడుతున్నాం. ఈ గ్రహానికి పట్టింది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఇలా గ్రహణాలు ఉన్నాయి మనకి. ఏ గ్రహణాలైనా కూడా ఏ మానవుడైతే మనస్సు ఏకాగ్ర చిత్తంతో తనలో తాను ఆ పరాత్ముడి యొక్క అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏ దేవత ఇష్టం ఉంటే ఆ దేవత వాళ్ళు తలుచుకొని మానసికంగా వారిని యొక్క ఆరాధన చేయగలిగిన నాడు చేస్తే సర్వం శక్తిమయం. గ్రహాలకి అతీతంగా ఉండేదే దివ్యశక్తి. ఆ శక్తి ఇంకా అనంతము. ఆ శక్తి యొక్క ప్రభావాలు మనం లెక్క కట్టడానికి, ఉదహరించడానికి వీలు లేనటువంటి ఉదయ భానుడి యొక్క తేజస్సు, అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఎంత తీక్షణంగా ఎన్నో యోజనాల నుండి మనకి పడుతోందో, ఆ విధంగా దివ్యశక్తి సర్వవ్యాపి, సర్వత్రా అది ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే దానికి అనుసంధానంగా గనక మన మనస్సుని లగ్నం చేసి దాంతోపాటు లీనం మెర్జ్ చేయగలిగిన ఒక ప్రాక్టీసెస్ కానీ, తపస్సు కానీ, ఏకాగ్రత కానీ, ఇలాంటివి ఏ పదాలు వాడినా ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క దివ్యశక్తిని ఆ దివ్యశక్తిని ఉపాసన చేసి మీరు వాటిని స్వీకరించే దిశగా, అంటే మీలో ఆ దివ్యశక్తిని ప్రసరింపచేసుకునే యొక్క దిశ, ఉద్దేశం, సిద్ధత్వం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేయడం చాలా తేలిక. మనసు పెడితే మార్గం ఉంటుందనే విషయాలు మనం పూర్వం నుంచి విన్నాం. ఈ టైంలో వాటి ఇబ్బంది కాకుండా చక్కగా దైవ స్మరణ, దైవ ఆరాధన, అంటే పూజలు ఇలాంటివని కాదు, మానసికంగా చేసేటువంటి దానికి ప్రత్యేకత స్థానం ఉన్నది. అంటే వాటిని అవి అంత తీవ్రంగా ఉంటాయని చక్కగా అసలు శక్తి స్వరూపులు మీరైనప్పుడు ఇంకా దుష్ట శక్తులు, ఇంకో రకం శక్తులు మీకు దరికి రావడానికి అవకాశం లేదు. యు ఆర్ ద ప్యూర్ సోల్, యు ఆర్ ద ప్యూర్ ఎనర్జీ. మీరే అంత నెగటివ్ గా ఎఫెక్టివ్ గా ఎందుకు అంటే అవి జరుగుతాయి. కొంతమంది కాంబినేషన్ ఆఫ్ స్టార్స్, గ్రహాలు
వాటి ప్రభావం ఉంటుంది. కొన్ని గ్రహాలు మంచిగా ఉంటాయి, కొన్ని గ్రహాలుకి ఎఫెక్ట్ అవుతాయి, పావుగా సహంగా, కొంతమందికి 100% కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి మనం ఎన్నో విన్నాం, చూసాం. ఉంటుందంటారా గురుగారు? ఉంటుంది. నిజంగానే ఈ ఆ గ్రహాలకి calculation కొన్ని గ్రహాలకే, 12 రాసులకి గ్రహాలు 9కి, మరి 27 నక్షత్రాలకి అందరికీ ఉండదు. ఈ టైంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మన అస్ట్రాలజర్సు తర్వాత లెక్కలు గణాంకులు కట్టి దానికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఈ దోషాలు వస్తాయి, మీరు వాటికి ఉపశమనాలు కూడా చెప్తూ ఉంటారు. కరెక్ట్. అది చాలా వరకు చేసుకుంటే సూక్ష్మంగా ఇబ్బంది లేకుండా వారు చేసుకోగలిగితే అడ్డు తొలగినట్టు, మనం బాధలు పడకుండా ఉన్నట్టు, బాధలు మన దరికి రావు. దాని పరిష్కారం చూపుతున్నారు కాబట్టి ఆ పరిష్కారాన్ని మనం చక్కగా అవలంబించి మరి చేస్తే మనకి దాని యొక్క ఫలితం, మా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయకూడనివి అయితే మనం తీసుకోవాలని అంటారు. అమ్మా, చిన్న చిన్న జాగ్రత్తలు ఏవైతే పెద్దవాళ్ళు మనకి చిన్నవి చెప్తూ పెద్దవి ఉంటారు, ఏమైనా ఆ అవన్నీ కూడా ఎఫెక్టెడ్ తీసుకోవాలంటారు. గా ఉండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు, రాసులు వారు వివరించినటువంటివన్నీ కూడాను మనం దృష్టి సారించి దానికి అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యంగానే చెప్తారు వారు పుడమి పుత్రులు. అందుకని మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది తీసుకుందాం, ఏమీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మహా జాగ్రత్త ఏంటంటే భగవంతుడి యొక్క కృప మనకు కావాలి. అప్పుడు ఇలాంటి వాటికి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి, సింపుల్గా. ఇందాక మీరు అన్నారు గర్భవతులు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు. అది వాళ్ళు గర్భవతులు పూర్వకాలం నుంచి కూడా మనం ఆ తల్లులు ఇవి ఆ చంద్రగ్రహణం రోజు, సూర్యగ్రహణం రోజు ఇలా నీడలు, తర్వాత వాటికి తీసుకునే జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు చెప్పడమే కాకుండా కొన్ని చూడడం ఇలాంటిది కూడా ఉంటాయి. చూడకపోవడం, వాళ్ళని కదలకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే అది జాగ్రత్త. ఎందుకంటే ఆ రేస్ వచ్చినప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఏ రకంగా మనం వ్యవహరిస్తామో ప్రవర్తిస్తామో అవి చాలా ఇంపార్టెంట్. తినకూడనివి తిన్నా ఇబ్బందే, హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో, చూడకునివి చూసినా ఇబ్బందే. భగవంతుడిని చూస్తే ఇబ్బంది లేదు, నామం చేస్తే ప్రాబ్లము లేదు. దైవ నామస్మరణ, దైవ చింతన సతతము చాలా మంచిది. మనకి అంతకు మించినటువంటి రక్షణ కవచము లేదు. బుల్లెట్ ప్రూఫ్ అని మామూలుగా పిస్టోల్స్ వాడేటప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్స్ వాడుతూ ఉంటాం, జాకెట్స్. అది మామూలుగా ఎంత మనకి క్లారిటీ ఉందో, భగవన్ నామము, భగవంత్ శక్తిని మనం దరి చేరినప్పుడు మిమ్మల్ని సురక్షితంగా, సుభిక్షంగా, సంతోషంగా మిమ్మల్ని ఉంచుతుంది. మీకు ఏ ఇబ్బందులు కలగకుండా ఆ స్వామి, ఆ తండ్రి, ఆ దివ్య శక్తి, మీరు కోరుకుని మీరు నమ్ముకున్న ఆ భగవత్ ఇంటి దేవుళ్ళు వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని కాపాడతారు. ఇందులో సందేహం లేదు. నమ్మకం, ఆ భగవంతుడు మనకి ఇంటి దేవుడు కానీ, మనకి ఇష్టమైన దేవుడు కానీ ఎవరినున్నా వారి కృప మనకి అపారము, అమోఘము, మెండు. అందుకని తప్పకుండా మనం హృదయంలో ఆ నామం, కొంతమంది గ్రహణ కాలంలో మంత్రదీక్షలు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు, అది కూడా ఉంది. పూర్వం అలా ఉండేది. గ్రహణాలు ఆ టైంలో కొంతమంది చేయడానికి మనం విన్నాం. అందుకని ఎవరి యొక్క ఇష్టము, గురువుల యొక్క ప్రబోధము అది ముఖ్యం. దైవ నామస్మరణ సర్వకాల సర్వావస్థలందు చేసుకోవచ్చు. అది మనని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. మంచి థాట్స్ని క్యారీ చేస్తే చాలు, జాగ్రత్తలతో సహా. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటితో పాటు దానాలు ధర్మాలు కూడా చెయ్యాలి. ఏ గ్రహానికి ఏ ఎఫెక్ట్ ఉన్నాయో వాళ్ళు చెయ్యాలి, అందరూ అవసరం లేదు. అవి జాగ్రత్తలు తీసుకొని తెలుసుకొని చేస్తే వారు జీవితంలో మంచిని పొంది వారు గొప్పవారు అవుతారు. వారి కోరికలన్నీ తీరుతాయి, ఏ బాధలు ఉండవు, ఇతి బాధలు. అందరూ సుఖ సంతోషాలతో ఈ సమాజంలో వర్ధిల్లాలని జాగ్రత్తలు తీసుకుంటూ పరమాత్ముణ్ణి, ఆ పరాత్పర్ని తలుచుకుంటూ వారు
ఈ జీవనాన్ని సాగించాలని మనసారా మనస్ఫూర్తిగా వారి భగవంతుడి కృప వీరందరిపైన ఉండాలని ఉంటుందని దివ్య ఆశీస్సులు తల్లి. ధన్యవాదాలు గారు.